ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు వాక్యదానము ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించారా? ఆ రీతిగా ప్రారంభించిన మీకు దేవుడు యొక్క దినదివెనలతో నింపబోతూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వాక్యము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనంలో ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా మన కొరకు దేవుడు రాయించారు. ఈ వాగ్దానం ఈరోజు నువ్వు పొందుకుంటున్నావంటే ఎంతో ధన్యులు ప్రియులారా. ఎందుకు అంటే నువ్వు కృంగిపోతూ ఉంటే ఇక ఎన్నడూ కృంగిపోని స్థితిలో దేవుడు నిన్ను తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నారు. నీ పరిస్థితులను బట్టి ఏడుస్తూ ఉన్నావా? నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానని అంటూ ఉన్నారు. ఇంకా నీ దుఃఖములో సంతోషమే కాదు ప్రియులారా, నిన్ను ఆదరిస్తానని మాట ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ ప్రియులారా మన యేసేది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆయన ప్రేమను తెలుసుకుంటావు. ఆయన ఆదరణ నీకు దొరుకుతూ ఉంది. అదే నీ దుఃఖాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని వద్ద ఆదరణ దొరకకపోగా బాధలు, వాటితో వచ్చే రోగాలు మిగిలిపోతాయి ప్రియులారా. అందుకనే నీ దుఃఖాన్ని, నీ బాధలను, నష్టాలను, పోగొట్టుకున్న వాటన్నిటినీ ఆలోచింపక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనచ్చు ఆశీర్వాదముల కొరకు ఆశతో నిరీక్షిస్తూ ఎదురు చూడాలి. నీ దుఃఖములో సంతోషాన్ని ఆదరించడమే కాక నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తానంటూ ఉన్నారు. ఆమేన్. ప్రిల్లరా, నీ విచారాన్ని దేవుడు కొట్టేస్తే ఇక ఎన్నడూ నీ జీవితంలో అయ్యో నా జీవితం ఇలా ఎందుకుంది అని అనుకునే దినాలు ఇక ఉండవు ప్రిల్లరా. నిజం నమ్మండి. ఈరోజు ఎవరినైనా బాగున్నావా అని పలకరిస్తే కళ్ళ నిండా కన్నీరు కార్చేవారు చాలా మంది ఉన్నారు ప్రిల్లరా. వారందరితో దేవుడు ఈ దినం వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ దుఃఖాన్ని, నీ విచారాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని, ఆదరణ కలుగజేసి ఎల్లప్పుడూ నీవు ఆనందంతో జీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.